జయ గురుదత్త. విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరినటువంటి వాళ్ళకి, తొందరగా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు రావాలనుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాన్ని చేసుకోండి. అదేమిటంటే, ఏదైనా ఒక శుభతిథి మంచి వారం ఉన్నటువంటి రోజున ఒక 11 రాగి నాణ్యాలు, 11 సత్తు నాణ్యాలు, చిల్లర నాణ్యాలు తీసుకొని ఒక గులాబీ రంగు వస్త్రంలో వేసి, దాంట్లో కాస్త పసుపు కుంకుమ వేసి, 5 గులాబీ పూలు వేసి, కొన్ని నవధాన్యాలు వేసి మూట కట్టండి. మూట కట్టి వాటికి ధూపదీప నైవేద్యాలు చూపించి మీ దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ చెరువులో కానీ మీ కోరిక చెప్పుకొని, నేను తొందరగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం నాకు తొందరగా రావాలి, నేను విదేశాలకు వెళ్ళాలనే కోరిక మనసులో తలుచుకొని మీరు ఆ నదిలో గనక విడిచిపెట్టి, అలాగే అదే బట్టల మీద వచ్చి మీరు అదే బట్టల మీద స్నానం చేసి ఆ బట్టలను ఎవరికైనా దానం ఇవ్వండి. తప్పకుండా మీరు విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. జై గురుదత్త.